ప్రస్తుతం దేశంలో నడుస్తుందని మీలాంటి అనేక మంది విశ్లేషకులు అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు? అంటే ఇప్పుడు ఎలక్టరల్ డెమోక్రసీ వల్ల ఇప్పుడు ఒక ఎలక్టరల్ ఓలిగార్కీ కింద మారిందని చెప్పేసి చాలా మంది విమర్శిస్తున్నారు పొలిటికల్ సైంటిస్టులు అందరూ. అంటే గతంలో ప్రజాస్వామ్యంలో ఒక అట్టడుగు మనిషికి సంబంధించి ఏం కావాలి, లేదంటే వాళ్ళ ప్రజాస్వామ్యంలో వాళ్ళు అనేది మౌలికమైన ఒక యూనిట్, ఒక ఫ్యామిలీకి లేదంటే ఒక మనిషికి తనకి ఎంపవర్మెంట్ ఉండాలి, తనకు కావాల్సిన విద్య వైద్యం ఈ సదుపాయాలని చెప్పి అందించడం అనేది ప్రభుత్వం బాధ్యత. అట్లాగే రైట్. ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఆ ధోరణి పోయి ఇప్పుడు ఈ నియో లిబరల్ రాజకీయం వచ్చిన తర్వాత ఈ ఎలక్ట్రల్ ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాక, గ్లోబలైజేషన్ వచ్చాక ట్రెండ్ మారింది. నిజానికి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు డీగ్లోబలైజ్ అవుతున్నప్పుడు కూడా మన దేశంలోని ఈ ముఖ్యమంత్రులు ముఖ్యంగా ఈ డెవలప్డ్ కంట్రీస్, వెనకబడిన దేశాల్లో ఉన్న ఈ ముఖ్యమంత్రులకి వీళ్ళకి కూడా ఆ పాత విధానాల పట్ల మోజు బాలేదు. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే ఐటీ సర్వీసెస్ కంపెనీస్ అన్నీ ఒక పక్కన మూతపడుతున్నాయి. ఇప్పుడు ఏఐ వచ్చాక అవన్నీ మూతపడుతున్నాయి, వాటి అస్తిత్వమే కష్టంగా ఉంది. ఇప్పుడు మనకేమో విప్రో వస్తుంది, టీసీఎస్ వస్తుంది, ఇన్ఫోసిస్ వస్తుంది. ఇప్పుడు అన్ని ఎకరాలు ఇద్దాం 99 పైసలకి, ఇన్ని ఎకరాలు ఇద్దాం 99 పైసలకి అనే ధోరణిలో ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అంటే పెట్టుబడులు అసలు ఒక సగటు మనిషి కోరుకునేది ఏంటి? ఇప్పుడు తనకి విద్య వైద్యము, లేదంటే ఒక భద్రమైన జీవితము, లేదంటే శాంతి భద్రతలు కాపాడాలి ప్రభుత్వం. ఆ పనులు చేయటం మానేసేసి ఇప్పుడు ఈ పెట్టుబడుల వేట ఇప్పుడు ఒక ముఖ పాలనలాగా అయిపోయింది. అంటే వీళ్ళందరూ కలిసి అంటే ఇప్పుడు జగను, లేదంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే జగన్ ఆ పని చేశాడు, మనం ఈ పని చేయలేదు అట్లా అని కాదు. అందరు కూడా జగన్ కానీ, ఇప్పుడు పవన్ కానీ, ఇప్పుడు చంద్రబాబు కానీ, అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు రేవంత్ రెడ్డి కానీ వస్తే ఎవరైనా అందరు చేస్తుంది అంతే. ఇప్పుడు ఏంటంటే మనం ఏ పెట్టుబడులు తీసుకురావాలి, ఆ పెట్టుబడులకు సంబంధించి మన చుట్టూతో ఉన్న క్వార్టరీని పోషించాలి, ఆ క్వార్టరీకి ఏదో రకంగా లాభాలు చేకూర్చే విధంగా ఇప్పుడు కొన్ని వ్యాపార అవకాశాలు కల్పించాలి. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, రేపు ఎలక్షన్స్ వచ్చాక వాళ్ళు మనకి ఫండింగ్ చేస్తారు. లేదంటే వాళ్ళే తర్వాత కొంతమంది వచ్చేసేసి మన దగ్గర ఇప్పుడు అమెరికా నుంచి అక్కడి నుంచి వచ్చి వాళ్ళే వ్యాపారవేత్తలే ఇప్పుడు పార్లమెంట్ మెంబర్లు అవుతారు, వాళ్ళే ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేలు అవుతారు, ఎమ్మెల్సీలు అవుతారు. అంటే అసలు గ్రాస్ రూట్స్ లెవెల్లో ఒక సామాన్యుడు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేకుండా పోయింది. అసలు ఇవాళ ఈ కలెక్టర్స్ మీటింగ్లో కూడా మీరు పెట్టుబడులు సమీకరించే ఏజెంట్ల కింద మారాలి అనేది చంద్రబాబు నాయుడు ఉద్బోధిస్తున్నాడు. పెట్టుబడులు తెప్పించడం ఏంటి? పెట్టుబడులు పెట్టుకునేవాడు వ్యాపారి, వాడికి కావాల్సిన పరిస్థితులు ఉంటే వస్తే వాళ్ళు వ్యాపారం చేస్తే మనకు ట్యాక్సులు వస్తాయి. ఇప్పుడు ఈ పెట్టుబడులు అభివృద్ధి అనే నమూనా కూడా ఇప్పుడు ప్రపంచ బ్యాంకు మిలీనియం గోల్స్ ప్రకారం ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్, అందరికీ విద్య వైద్యం ఇవన్నీ అందాలి. అవి అందకుండా ఏం చేస్తున్నారు, వాళ్ళ మొహాన ఏదో ఒక 3,000 పెన్షన్ ఒక ఆయన ఇస్తానంటే ఇంకో ఆయన 6,000 పెన్షన్ ఇస్తానంటున్నాడు. ఈ రకంగా ఒక వేలంపాట పాడి ఓట్లు కొనుక్కునే సంస్కృతి ఏర్పడింది. మొత్తంగా కూడా డెమోక్రసీ అనేది పోయి చివరికి ఇప్పుడు ఎట్లా తయారైందంటే ఒక మూక పాలన కింద తయారైంది. ఆ మూక పాలనని పోషించడానికి ఇప్పుడు ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా ఏదో పెట్టుబడులు ఒక ఆవేశం, నేను పెట్టుబడులు తీసుకొస్తే ఇంతమందికి ఉపాధి అంతమందికి ఉపాధి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. గ్రౌండ్ లెవెల్లో చూస్తే వాళ్ళు చెప్పే లెక్కలు కానీ వాళ్ళు చెప్పే అంకెలు కానీ నిజం కాదు. అంటే ఇప్పుడు నిజంగా వచ్చే పెట్టుబడుల కంటే కూడా ఈ పిఆర్ ఎక్సర్సైజు అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఇవాళ కూడా ఐఎన్పిఆర్ శాఖ సరిగ్గా పనిచేయట్లేదు. ఇన్ఫ్లుయెన్సర్స్ని వాడుకోవాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ని వాడుకొని ఇప్పుడు లేని విషయాలని చెప్పిస్తాము, రాని పెట్టుబడుల గురించి మాట్లాడటము, రాని వ్యవహారాలు. ఈ మధ్య సింగపూర్కి పంపారు. సింగపూర్కి వెళ్ళిన వాళ్ళు మంత్రులు ఏం నేర్చుకుని వచ్చారు? అక్కడ లా అండ్ ఆర్డర్ చాలా కఠినంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి మళ్ళీ పిచ్చి పనులను చేస్తే లోపలేస్తారు. ఆ విషయాలు మాత్రం ఎవరు నేర్చుకుని రారు. ఇక్కడికి వచ్చి ఈ ఇసుక మాఫియా ఒకడు, మైనింగ్ మాఫియా ఒకడు, వీళ్ళందరూ యథేచ్ఛగా వదిలేస్తారు. మరి సింగపూర్ నుంచి ఏమి నేర్చుకుంటారో అర్థం కాదు. సింగపూర్ ఒక వ్యవస్థ కింద అది చాలా చిన్న పోర్టు సిటీ. దానికి మనకి ఎట్లా మందికి ఒక విశాలమైన రాష్ట్రము, ఇక్కడ రకరకాల సమస్యలు ఉంటాయి, రకరకాల డైవర్సిటీ ఉంటుంది. వీటిని అడ్రస్ చేయకుండా ఏదో పెట్టుబడుల వేలమేరని ఒక యుఫోరియాని క్రియేట్ చేయడం ద్వారా
ఇప్పుడు వాళ్ళు Right. రేపు ఎలక్షన్స్ లో గెలవాలని చెప్పేసి సో ఇదంతా మీరు చెప్తున్నట్టుగా మనం విజన్ 2020 నుంచి విజన్ 2047కి షిఫ్ట్ అయిపోయాం. సో విజన్స్ మారుతూ ఉన్నాయి కానీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో పెద్దగా తేడా కనిపించట్లేదు. ఓ 30 ఏళ్ల క్రితం